ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతోని సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ చెప్పమను. బీజేపీలోకి వెళ్ళనని హరీష్ రావుని ప్రామిస్ చేయమంటే చేస్తలేడు. హరీష్ రావు మంతనాలు ఎందుకు సాగిస్తున్నాడు అనంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఇక నేను ముఖ్యమంత్రి కాలేను బీఆర్ఎస్లో ఉంటే అనేది ఇట్లా మైండ్లో తిరుగుతున్నది. హరీష్ రావు బాగా తిరుగుతున్నది. అరే రేవంత్ రెడ్డి అయ్యిండిగా నేను కాలేను, ఎన్నడున్నా ఇక కేటీఆర్ అనేటోడు నన్ను కానియాడు, ఇక వాళ్ళు అయ్యేది పార్టీ, నేనే ముఖ్యమంత్రి అని ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని కూర్చున్నాడు. ఇక నేనైతే ఏమైతే లాస్ట్కి ఏదో నాకు మంత్రి ఇస్తారు, ఇక నా జీవితం ఇక్కడికే అయిపోతుంది, ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడే తీసుకోవాలని బీజేపీతోని మంతనాలు జరుపుతున్నాడు. బీజేపీలో మొన్న అమిత్ షా కూడా ఒక డైలాగ్ కొట్టిండు, మేము సింగిల్గానే పోటీ చేస్తాం, మేము ఎట్లా కొట్లాడాలో అట్లా తెలుసు మాకు అని చెప్పేసి మాట్లాడిండు. అంటే అంతర్గత ఒప్పందాలు జరిగినాయి, హరీష్ రావుతోని ఒప్పందాలు జరిగినాయి. ఖచ్చితంగా హరీష్ రావు బీజేపీలోకి పోతాడు. ఫైనల్గా జరిగేది ఏం తెలుసా, కేటీఆర్ పోటీ చేస్తారు, వీళ్ళు బీఆర్ఎస్ నుంచి, వీళ్ళు బీజేపీ నుంచి పోటీ చేస్తారు. ఈ త్రిముఖ పోటీలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిందే. ఎన్నటికైనా ఏ నదైనా చివరికి కలిసేది సముద్రంలోనే కలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఏదైనా జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. భవిష్యత్తులో బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్లో మెర్జన్న చేస్తాడు, లేకుంటే కాంగ్రెస్తో కలిసన్న పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మాత్రం 100% నిజం. హరీష్ రావు మాత్రం వెళ్ళిపోయి బీజేపీలో కలుస్తాడు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు మద్దతు ఇస్తారు. ఎందుకంటే హరీష్ రావును అనగదొక్కాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ సోర్సు ఖచ్చితంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిందే. అదే పని అవుతుంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది కనబడకుండా పోతుంది.